సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య-L1 స్పేస్ క్రాఫ్ట్ను ఇస్రో నింగిలోకి పంపింది. ఆ వ్యోమనౌకలో ఉన్న 2 రిమోట్ సెన్సింగ్ పరికరాలు సూర్యుడి ప్రకోపాన్ని చిత్రీకరించాయి. ఈ విషయాన్ని ఇస్రో సోమవారం వెల్లడించింది. తన ఎక్స్ ఖాతాలో ఇస్రో సూర్యుడికి చెందిన ఫోటోలను రిలీజ్ చేసింది. ఈ ఏడాది జనవరి 6వ తేదీన ఆదిత్య-L1 లాగ్రాంగియన్ పాయింట్కు చేరుకుంది. భూమికి సుమారు 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఆదిత్య-L1 ఉంది. అక్కడి నుంచే సూర్యుడిని ఆ స్పేస్ క్రాఫ్ట్ అధ్యయనం చేస్తోంది. సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ పరికరాలు సూర్యుడిలో జరుగుతున్న పరిణామాలను పసిగట్టాయి. మే నెలలో ఆ చిత్రాలను తీసినట్లు ఇస్రో తన ప్రకటనలో తెలిపింది. కరోనల్ మాస్ ఎజెక్షన్స్తో లింక్ ఉన్న ఎక్స్ క్లాస్, ఎం క్లాస్ జ్వాలలను రికార్డు చేసినట్లు ఇస్రో వెల్లడించింది. సూర్యుడిలోని AR-13-664 ప్రాంతం యాక్టివ్గా ఉందని, అక్కడ మే 8 నుంచి 15వ తారీఖు మధ్య ఎక్స్ క్లాస్, ఎం క్లాస్ జ్వాలలు ఉత్పన్నమైనట్లు గుర్తించారు. వీటి వల్లే మే 11వ తేదీన జియోమాగ్నెటిక్ స్టార్మ్ వెలువడినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. మే 17వ తేదీన SUIT తీసిన సూర్యుడి చిత్రాలను ఇస్రో రిలీజ్ చేసింది. అంతేకాకుండా VELC సూచించిన వివరాలను కూడా ఇస్రో వివరించింది.